హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ బజార్ తిరుపతి. ఈరోజు మరో ప్రాపర్టీతో మీ ముందుకొచ్చిందండి మన ఛానల్. మనకి లొకేషన్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ మన కరకంబాడి అండి. కరకంబాడి దగ్గర మనకి ఓపెన్ ప్లాట్ పంచాయతీ అప్రూవల్తో అయితే ఓపెన్ ప్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. ఇది మనకి అమరా హాస్పిటల్ అనమాట. తిరుపతిలోనే ద బెస్ట్ హాస్పిటల్ అని చెప్పుకోవచ్చు. ఈ అమరా హాస్పిటల్కి ముందరైతే మనకి 6 లైన్ హైవే అయితే శాంక్షన్ అయిందండి. 6 లైన్ హైవే మనకి ఎయిర్పోర్ట్ దగ్గర వరకు కలుస్తుంది. మళ్ళీ మన అక్కడి నుంచి మన కాళాశ్రీ రోడ్కి అయితే కలుపుతారు. మనకి ఎయిర్పోర్ట్ దగ్గర జంక్షన్ అయితే వస్తుందన్నమాట. ఈ కరకంబాడి చూసుకుంటే మనకి సో మెనీ అపార్ట్మెంట్స్ అయితే డెవలప్ అయి ఉన్నాయండి మన కరకంబాడిలో. మనకి ఈ ప్లాట్ లొకేషన్ ఒకసారి చూసుకుంటే మనకి తిరుపతి కరకంబాడి రోడ్కి అయితే మన స్కూల్ అయితే వస్తుంది. స్కూల్కి ఆపోజిట్లో మనకు ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. ఈ ప్లాట్ చూసుకుంటే పంచాయతీ అప్రూవల్తో అయితే ఈ ప్లాట్ అనేది సేల్కి ఉందండి. విత్ G+2 బిల్డింగ్ అప్రూవల్ అయితే తీసుకొని ఉన్నారు మనకి ఓనర్స్. మనకి ఇక్కడ నుంచి అమరా హాస్పిటల్కి అయితే అరౌండ్ ఒక 300 మీటర్స్లో అమరా హాస్పిటల్ అయితే వస్తుందండి. నెక్స్ట్ ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కానీ అవి చూసుకుంటే 51కి 75 మనకి 106 అంకణమ్స్ అయితే వస్తుందండి. మనకి మెయిన్ రోడ్ మన తిరుపతి కరకంబాడి మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్లీ ఒక 50 మీటర్స్ అయితే ఈ ప్లాట్ అయితే వచ్చేస్తుంది అనమాట. రోడ్డు మనకి పంచాయతీ వాళ్ళు సీసీ రోడ్ అయితే వేస్తున్నారు. కాస్ట్ వచ్చేసి సరికి మనకి 55,000 పర్ అంకణం చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది. బ్యాంక్ లోన్ అవైలబిలిటీ ఉంటుంది. నార్త్ ఫేసింగ్తో వస్తుందండి. మనకి అమర్ రాజా ఫ్యాక్టరీ కూడా మనకి ఒక 1/2 కిలోమీటర్లో వస్తుంది. చుట్టూ అన్ని హౌసెస్ అండి. హౌసెస్ మధ్యలో అయితే ఈ ప్లాట్ అయితే సేల్కి ఉందండి. ఈ ప్రాపర్టీ కొనాలనుకుంటే ప్రాపర్టీ బజార్ తిరుపతిని సంప్రదించండి. మీరు తిరుపతిలో ఎక్కడైనా ప్రాపర్టీ కొనాలన్నా లేదా అమ్మాలనుకున్నా దయచేసి మమ్మల్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.